triplex villas at Kollur, APR Projects. Okay. Yeah. So great wife అనమాట. Yes, great wife. So what about kids? సపోర్ట్. ఇప్పుడు మా అబ్బాయికి చిన్నోడికి వచ్చేసేమో 8 years, పెద్దోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఒక 10 years గ్యాప్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. నేను ఇలా ఇంటర్వ్యూస్ తిరుగుతూ అసలు నేను ఎప్పుడు వెళ్తున్నానో తెలియదు, ఎప్పుడు వస్తున్నానో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అనిపిస్తుంది కదా డాడీతో స్పెండ్ చేయాలని. వాళ్ళకి తెలియ పెద్దోడు అర్థం చేసుకుంటాడు. ఇంటర్వ్యూకి అన్నాను అనుకో, ఇంటర్వ్యూలు అంటే ఏంటి అంటాడు. సరే వీడికి ఇలా కాదు వెరైటీగా చెప్దామని నేను షూటింగ్కి వెళ్తున్నాను అని అన్నాను అనుకో, నేను వస్తాను అంటాడు. ఓహో వీడు వస్తున్నాడు అంటున్నాడు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ అన్నాను అంటే ఏంటంటాడు. ఓహో వీడికి ఏం చెప్పినా కూడా వస్తానంటున్నాడు అంటే ఏంటంటున్నాడు అంటే వాడు నాతో గడపాలనుకుంటున్నాడు. నేను సాటర్డే సండేలు వాళ్ళకి ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఉండట్లా. స్టిల్ ఇప్పుడు ఇది తమిళ్ తెలుగు 2 లాంగ్వేజ్లు, 2 లాంగ్వేజ్లు సినిమా అంటే తమిళనాడులో యూజ్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ రిలీజ్ అవుతుంది బాగా. ఈ థియేట్రికల్ ట్రైలర్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూలు నేను చేస్తే అక్కడ పని ఆగిపోద్ది. ఇప్పుడు ఇంటర్వ్యూలు నేను చేసుకొని వెళ్ళి రేపొద్దున డిఏ చెక్ చేసుకోవాలి. ఓకే, మీరు డైరెక్టర్ కాబట్టి మరి అంతే కదా. ఒక డైరెక్టర్గా ఉన్నా ఒక వర్కే ఉండేది, ఒక యాక్టర్గా ఉన్నా ఒక వర్కే ఉండేది, ప్రమోషన్స్ వర్క్ ఉండేది. ఇది 2 నేనే అయ్యేసరికి అటు వెళ్ళలేక ఇటు తిరగలేక అటు పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఈ పిచ్చికి అంటే ఇది పిచ్చో తెలియదు కానీ 21వ తారీఖు అయితే ఖచ్చితంగా ఆ పిచ్చికి టాబ్లెట్ దొరుకుతుంది. అది ఆడియన్స్ ఇస్తారు. నేను ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు ఒక మాట అన్నారు, 21 తర్వాత ఇండస్ట్రీ చూపులు మారతాయి, కళ్ళు మారతాయి, నేను చూసే విధానం అంటే ఇప్పుడు దాకా ఎలా చూసారన్న? అంటే నిజం చెప్పండి, ఓపెన్ గా మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే ఆయన అన్నది విలువనివ్వలేదా, ఇవ్వలేదా? నో అంత పెద్ద స్టేట్మెంట్ కాదు. నేను అందేంటంటే ఒక కమెడియన్ ఒక సముద్రకని గారి లాంటి ఒక నటుడిని ఒప్పించుకొని తండ్రి క్యారెక్టర్ ఒప్పించుకోవడమే కాకుండా ఒక దుబాయ్లో ఉన్న పృథ్వీ పోలవరపు అనే ప్రొడ్యూసర్తో కొన్ని కోట్లు పెట్టించి విమానం సినిమా దర్శకుడు నమ్మి నాకు కథ ఇచ్చి దర్శకత్వం కూడా నేను వహించినప్పుడు, ఇంత పెద్ద చేసినప్పుడు ఒక కమెడియన్ ఇంత డీల్ చేయగలదా? 1, 2 అది వేణన్నకు కూడా వచ్చింది కదా, అందరికీ వస్తుంది. అందుకని అంత పెద్ద స్టేట్మెంట్ అందరికీ వస్తుంది. అలాంటి కళ్ళు ఈ సినిమా చూసిన తర్వాత మారతాయి అన్నాడు. ఎందుకంటే ఆయన సినిమా చూశాడు కాబట్టి. ఆయన సినిమా చూసి ఒకటే చెప్పాడు, ఈ సినిమా తప్పు చేయదు. ఈ సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావు కనుక్కొని, నీకు తెలిసిన వాళ్ళు అయితే మీ ఇంటికి వచ్చేస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు, తెలియని వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడతారు. నీకు మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఈ సినిమా ఎంత డబ్బులు వస్తాయి అనే విషయం ఎవరు చెప్పలేరు, కానీ ఎంత పేరు వస్తుందనే విషయం నేను ఈరోజు చెప్తున్నానని ఆయన అన్నారు. అలా చాలా మంది చెప్పారు. ఓకే, సో ఇల్లంటే గుర్తొచ్చింది. ఇప్పుడు సినిమా పిచ్చి ఎలా ఉంటుందంటే ఆ క్షణానికి ఏం ఆలోచించు. సో చేతుకున్న ఉంగరాలు కూడా తాకట్టు పెడతాం ఆ టైంకి ఎడిటింగ్. కొంతమంది ప్రొడ్యూసర్స్ అంటే ఆ టైంకి డబ్బులు దాకా సొంత ఇల్లు కూడా తాకట్టు పెట్టడానికి వేరే వాళ్ళని అడిగారు. ధనరాజు తాకట్టు పెట్టేశాడు సొంత ఇల్లు. నాదా సొంత ఇల్లు ఉంటే తాకట్టు పెట్టేవాడిని. ఎవరి ఇల్లు పెట్టను? సినిమా తాకట్టు పెట్టేసి అది ఎప్పుడు చేయను. ఎందుకు లేదు ఇప్పుడు దాకా? అంటే ఇన్ని సినిమాలు చేశాను, నేను చేయలేదు. ఇప్పుడు వరకు సొంత ఇల్లు కొనలేదంటే ఎందుకు? ఎవరు అన్నారు? మరి అసలు నువ్వు ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నావు? వాళ్ళకి రైట్ పర్సన్ ఎంక్వైరీ చేయి. మా సుబ్బులు నాయుడు నివాస్ అల్కాపూరి టౌన్షిప్ సొంత ఇల్లు నాది, అపార్ట్మెంట్. మరి ఇప్పుడే అన్నారు కదా మీరు, సొంత ఇల్లు ఉంటే కదా మనం పెట్టడానికి. నేను ఎక్కడ ధనలక్ష్మి తలుపు తలితే సినిమా గురించి అడుగుతున్నాను. అప్పుడు కూడా నాకు సొంత ఇల్లు. నా దగ్గర లిక్విడ్ జబర్దస్త్ చేస్తున్నాను. హైయెస్ట్ నాకు పేమెంట్ నేను ఒక 6-5 లక్షలు డ్రా చేసేవాడిని నెలకి, నేను 1 month కి. అలాంటిది నేను ఎన్ని లక్షలు తవ్వదు కదా, కోట్లు కావాలి. ఎన్ని ఇయర్స్ చేశాను, ఎన్ని సినిమాలు చేశాను. నేను పెట్టింది ఎంత ఆ సినిమాకి? నేను ఒక 40 to 50 lakhs పెట్టాను. మా ఫ్రెండ్స్ ఇంకో 30 or 40 పెట్టాం. ఏదైనా 1 కోటి రూపాయలు వేసుకోండి. కాదు అందులో వాళ్ళు పోగా నాది పోయింది 50 lakhs. ఆ 50 lakhs చాలా ఎక్కువ డబ్బులు. 50 lakhs అదే నేను చెప్తుంది. నేను ఎవరికి 1 రూపాయి ఆపలేదు. ఈ ఇల్లులు అమ్ముకోవడాలు, ఇందాక నువ్వు అంటుంటే ఉంగరాలు పెట్టేసి అంటే నేను పెట్టను అన్నాను కానీ నాకు ఉంగరాలు లేవు పెట్టడానికి అని చెప్పడానికి ఆపాను నేను. బేసిక్గా నాకు ఈ ఉంగరాలు కానీ చైన్లు వేసుకోవడం, వాచ్ కట్టుకోవడం అంటే ఇంట్రెస్ట్ లేదు. బేసిక్ నేను ఏమంటే నేను భోజనానికి లేకుండా, ఈఎంఐకి లేకుండా, పెట్రోల్కి లేకుండా అనే స్థితిలో నేను ఎప్పుడు లేను. నేను చెయ్యాలంటే కొంచెం కాంప్రమైజ్ అయితే డబ్బులు సంపాదించడానికి ఏ క్యారెక్టర్ అయినా చేసేవచ్చు. వద్దొద్దు ఇలాంటి సినిమా చేస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఈ సినిమా మీద పడకూడదు.
మనల్ని ఈ సినిమా ముందు ఎంత మర్చిపోతే ఈ సినిమాకి అంత హెల్ప్, ఎందుకంటే నేను ఫ్రెష్గా ఏ కనిపిస్తాను. క్యారెక్టర్ అని అంటాం. అందుకని నేను చేయలేదు. కానీ అలానే నాకేం పెద్ద ఏమీ రాలేదు. నేను ఇల్లు తాకట్టు పెట్టే సినిమా అంతా చేయలేదు. ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ బాగుండాలని చూసుకుంటాం. అందుకే మా ఆవిడ కూడా ఏమందంటే ఈ 2 years నువ్వు చేయాలి కాబట్టి నేను ఈవెంట్స్ చేస్తాను. ఇప్పుడు సిరీ ఈవెంట్స్ అంటే వన్ ఆఫ్ ద టాప్ ఈవెంట్స్, మ్యారేజెస్ కానీ అవి కానీ తను బాగా చూసుకుంటుంది. పిల్లలు ఇప్పుడు ఆ సినిమాకి అయితే 50 lakhs పోయిందా? 50 లక్షలు సినిమా ఉంది ఇంట్లో. లైట్ తీసుకున్నారా లేకపోతే ఒక 2-3 days నేను డిప్రెషన్? వస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది అనుకోలేదు కాబట్టి పోయినప్పుడు అంత బాధపడలేదు. దీని బేసిక్గా చాలా ఇదబ్బా, సినిమాకే పెట్టాం మళ్ళీ ఏదో సినిమా, ఈ సినిమా వస్తుందని నాకు ఆ రోజు తెలిసేంటి తెలీదు. ఇంకో సినిమా ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు కదా. నాకు పెద్ద ఆశలు లేవు. అంటే నువ్వు నాకు జబర్దస్త్ సెట్లో ఫస్ట్ టైం నాకు పరిచయం అయినప్పుడు ఎవరితో, మన మాస్టర్ గారితో వచ్చినప్పుడు నేను ఎలాగ ఉన్నాను, ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను. నాకెందుకో డబ్బు కావాలి, కానీ అది ఒక్కటే కావాలి అని మాత్రం నాకు లేదు. నాకు పని కావాలి. మనకు పని ఉంటే పని డబ్బునిస్తుంది. నాకు మంచి పని కావాలి, మంచి క్యారెక్టర్ కావాలి. నేను ఆ కసి మీద ఉంటాను. నేను ఆర్టిస్ట్గా మా ఊరి నుంచి పారిపోయి వచ్చి ఆర్టిస్ట్ అయినప్పుడు ఏ కసితో ఉంటానో, నేను ఏ సినిమా చేసినా అదే కసితో ఉంటాను. మళ్ళీ ఫస్ట్ సినిమా లాగే చేస్తాను నేను. ఎందుకంటే ఒక్కసారి చిరంజీవి గారు చెప్తూ ఉంటారు, మన బిహేవియర్, మన ఎంత టాలెంట్ ఉన్నా కూడా, సరే అదృష్టం వచ్చినా కూడా మన ఎగస్టాల్కి వెళ్ళకూడదు. నేను ఆ ఎగస్టాల్కి వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటాను. ఆల్మోస్ట్ జబర్దస్త్ లో అప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు, అంటే మంచి పీక్ లో ఉంది బయటకు వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ 90% సక్సెస్ అయ్యారు. ఒక 10% ఇంకా సక్సెస్ కోసం పోరాడుతున్నారు. వస్తుంది ఏదో ఒక రోజు, కానీ కరెక్ట్ గా వినియోగించుకున్నారా లేదో చూడాలంటే. సత్యన్నే కావచ్చు, ధనరాజ్ అన్న, వేణన్న. సత్య సూపరు, నవీన్ నేని సూపరు, రాకేష్ కూడా సినిమా తీసాడు, మా వేణు, నేను, ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు. మీ టీమ్ లో బాగా పీక్ లో ఉందంటే సత్య. ఇప్పుడా? సత్య వన్ ఆఫ్ ద చాలా మోస్ట్ హ్యాపెనింగ్ కమెడియన్ కదా. అంతే కదా. సత్య ఈ సినిమాలో చేశారు కదా. ఈ సినిమాలో చేశారు కదా. చేశాడు. ఓ 15 రోజులు చేశాడు ఈ సినిమా. చాలా చాలా అసలు డేట్లే లేవు దాన్ని. అలాంటిది నా కోసం కథ విని, అన్నా ఇది మా ఇంట్లో జరిగింది కథ అన్నా, మా ఫాదర్ ఇలాగే ఉంటారు అని చెప్పి వాడు కూడా మాట్లాడి చేశాడు. చెప్పంగానే అందరు కనెక్ట్ అయిపోవడం కారణం ఏంటంటే, మనందరూ లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ ఈ సినిమాలో ఉంటుంది. అందుకని ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నెక్స్ట్ ఒక బ్యాచ్ వచ్చారు, వాళ్ళు కూడా దుమ్మేస్తున్నారు అంతా. సీను, సుధీర్, రామ్ ప్రసాద్, సుధీర్, బుల్లెట్ భాస్కర్, అందరూ. ఒకే ఒక అతను పాతుకుపోయి ఉన్నవాడు మా రాకెట్ రాఘవ. నేను అన్నాను, ఎప్పుడైనా జబర్దస్త్ అయిపోతే దయచేసి అందరి టీం లీడర్ని పిలిచి ఆయనకు మాత్రం సన్మానం చేయాలి. ఎందుకంటే ఒక్క స్కిట్ కూడా చెయ్యకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఒక్క స్కిట్ కూడా ఇప్పటివరకు ఆయన చేయకుండా లేరు. 700-800 చేశాడు. అవును, ఆల్మోస్ట్ అందరు టచ్ లో ఉన్నారా? ఇప్పుడు రాఘవంకి అందరూ ప్రమోట్ చేస్తున్నారా?